హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నిరాశ, నిస్పృహాలతో మీ జీవితాన్ని చిన్నదిగా చేసుకోకండి. ఎప్పుడైతే మీ ఆలోచన చిన్నదిగా మారిందంటే మీకు తెలియకుండానే మీరు కృంగిపోయారని అర్థం. మీకేమీ ఉన్నా లేకున్నా ఉన్న దానికంటే ఎక్కువ ఊహించండి. ఊహించడంలో మనకి ఖర్చు ఏమీ లేదు. ఎస్, మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. మీరు ఎలా మలుచుకున్నారనేదే మీ ఇష్టం. మీరు ఎప్పుడు ఆర్థిక పుష్ట కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. దానికి సంబంధించిన అవకాశాలు రావడం మొదలవుతుంది. నిరంతరం ఉన్నతమైన ఆలోచనలతో మీ మస్తిష్కాన్ని నింపండి. ఏదో కోల్పోయినంత మాత్రాన మీ జీవితం అయిపోలేదు. గొప్ప గొప్ప వాళ్ళు జీవితాలు అంతా అయిపోయిందనుకున్న తర్వాతనే మళ్ళీ మొదలయ్యాయి. ఒక గొప్ప స్థాయికి చేరుకోవడం జరిగింది. మీ జీవితంలో ఎక్కడ ఎవరికి భయపడకండి. భయపడేవాడు చచ్చిన కిందే లెక్క. స్వామి వివేకానంద. ప్రతిరోజు మీ ఉజ్వల భవిష్యత్తు గురించిన ఆలోచనలపైనే దృష్టి పెట్టండి. మీ ఆలోచనలు మీ అంతరంగంలో ఒక గొప్ప నిధిని తయారు చేసి మీకు అందిస్తాయి. వీలైనంత ఒంటరిగా ఉండే ప్రయత్నం చెయ్యండి. అప్పుడే మీ ఇన్నర్ మైండ్తో కనెక్ట్ అవుతారు. మీ మనసు చెప్పిందే మీరు చెయ్యండి. ఈ ప్రపంచంలో ఎవరి మాట వినకండి. అద్భుతమైన కళతో మీ జీవితాన్ని సకారం చేసుకోండి. అందరూ మీ వైపు చూసేలా మలుచుకోండి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీకు మీ మైండ్ మాట్లాడటం మొదలవుతుంది. అప్పుడు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీరు కేవలం ఖాళీగా కూర్చోండి. అది మీ మనసే, మీ మైండే, సబ్కాన్షియస్ మైండ్ మాట్లాడుతూనే ఉంటుంది. మీరు ఏమి చేయకండి, జస్ట్ ఖాళీగా కూర్చోండి. అది ఏమేమి చెబుతుంది అనేది మాత్రమే వినండి. అది మీకు ఎలా అనిపిస్తుంది, ఎలా లేదనేది మీరు అబ్జర్వేషన్ చెయ్యండి. అంతవరకు మీరు సైలెంట్గా ఉండండి. అది ఎన్ని మంచి చెబుతుంది, ఎన్ని చెడుగా చెబుతున్నాయి అనేది మీరు కొంచెం గమన పెడితే మీకు అర్థమవుతుంది. అది ఎంతవరకు కరెక్టో కాదో అని. మీరు మీకేదైనా ప్రాబ్లం వచ్చింది అంటే వేరే వాళ్ళకి అడిగితే వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు. కానీ మీరు మీ మనసుకి అడిగి చూడండి. మీ సబ్‌కాన్షియస్ మైండ్‌ని అడిగి చూడండి. అది ఎలాగంటే జస్ట్ ఏమి అనకండి. జస్ట్ ఖాళీగా కూర్చోండి. మీ ఇన్నర్ మైండ్‌కి సమాధానం అడగండి. ఇప్పుడు నేను ఈ సమస్యకు పరిష్కారం కావాలి. ఇప్పుడు నాకు పరిష్కారం ఇవ్వమని మీరు అడిగి సైలెంట్‌గా ఉండండి. అది ఏదో ఒకటి చెప్తూనే ఉంటది. అది మీరు గమనించండి. అది ఎంతవరకు కరెక్ట్ చెప్తుంది అనేది మాత్రం అర్థం చేసుకోండి. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.